బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరి దీపావళికి సంబంధించి ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ముందుగా మీకు దివాళీ శుభాకాంక్షలు. చూస్తున్నటువంటి ప్రేక్షకులకి అలాగే మీకు బిగ్ టీవీ వాళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. గురుగారు, దీపావళి వచ్చిందంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఇంటిల్లి పాది జరుపుకునే పండగ అని చెప్పొచ్చు. బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటూ ఉంటారు. మరి దీపావళికి సంబంధించి పురాణాల్లో ఎలాంటి కథలు ఉన్నాయి ఏంటండి? అసలు ఎందుకు జరుపుకుంటామంటే ఏం చెప్తారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మనకు దీపావళి పండగ చారిత్రక ఆధార ప్రకారం గనక చూసుకున్నట్టయితే బాణాసురుడు అనేటటువంటి రాక్షసుడితో నరకాసురుడు స్నేహం చేయడం వల్ల ఏర్పడినటువంటి విధానమే దీపావళి పండగకు కారణమయ్యింది. ఎందుకు అనంటే గనక ఈ నరకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాక్షసుడు విష్ణుమూర్తికి భూదేవికి జన్మించినటువంటి వాడు. అయితే విష్ణుమూర్తికి భూదేవికి జన్మించినటువంటి వాడు కావున నా కొడుకు ఎప్పుడైతే అంటే భూదేవి కోరుకుంటుందట, మనకు పుట్టినటువంటి బిడ్డ గొప్ప భగవంతుడు కావాలి కానీ ఈ రకంగా రాక్షసుడిలా మారతాడంటే విష్ణుమూర్తి భూదేవి సాయం సంధ్యవేళలో రమించడం వల్ల వాళ్ళకొక రాక్షసుడు జన్మించాడు. ఆ రాక్షసుడి పేరే నరకాసురుడు అనేటటువంటి రాక్షసుడు. ఆ నరకాసురుడు అనే రాక్షసుడు జన్మించిన తర్వాత విష్ణుమూర్తి యొక్క తత్వం ఏంటి? రాక్షసత్వం పెరిగితే విష్ణుమూర్తి ఏదో ఒక అవతారం దాల్చి రాక్షసు సంహరిస్తాడు అని చెప్పి మనకు పురాణాలు చెప్పాయి. అప్పుడు భూదేవి ఏం చేసిందంటే నా బిడ్డ ఎప్పుడు కూడా మరణించకూడదు అని చెప్పేసి విష్ణుమూర్తి దగ్గర కోరుకుంటుందట. నా బిడ్డను మీరేమీ చెయ్యకూడదు అని చెప్పి వరం కోరుకుంటే నా బిడ్డను నేను ఏమీ చెయ్యను, నీ కన్న తల్లి చేతిలోనే నీ బిడ్డ మరణిస్తాడు అని చెప్పేసి అన్నాడట. అయితే అప్పుడు ఆ యొక్క సత్యభామ ద్వాపర యుగంలో సత్యభామగా అవతరించి ఆ యొక్క నరకాసురుణ్ణి వధిస్తుంది. ఆ నరకాసురుని వధించిన తర్వాత ఇప్పుడు రాక్షస సంహారం జరిగిందంటే ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. అంటే ఒక చెడు పైన మంచి విజయం సాధించినప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను అందరూ ఆనందంగా జరుపుకునేటటువంటి పండగనే మనం ఇప్పుడు పండగ అనేటటువంటి రూపంలో మనం చేసుకుంటున్నాం. కాబట్టి నరకాసురుని వధ జరిగింది కాబట్టి ఈ రోజున మనం దీపావళి చేసుకుంటాము. నరక చతుర్థి అంటే అమావాస్యకు ముందుగా ఉన్నటువంటి రోజున నరక వధ జరిగింది. నరక వధ జరిగిన తర్వాత మరి దీపావళి ఏంటి, స్నానాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నరకాసురుడు చనిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ బాణం సంధించబడి తన యొక్క హృదయంలో కొచ్చుకుంటుందో ఆ రక్తం అంతా కూడా కృష్ణుడి పైన సత్యభామ పైన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా ఆ యొక్క రక్తం పడడం వల్ల వాళ్ళు స్నానాలు ఆచరించేటటువంటి అభ్యంగ స్నానం ఆచరిస్తారు అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాగే మనము కూడా శరీరం అంతా కూడా నువ్వుల నూనె పూసుకొని మనం ఆ రోజున స్నానం ఆచరించేటటువంటి పద్ధతి దీపావళికి ఉన్నటువంటి గొప్పనైనటువంటి విషయము. అలాగే మరొక కథ కూడా ఉంది. శ్రీరాముడు వనవాసం ముగించుకొని త్రేతాయుగంలో ఈ దీపావళి రోజునే ఈ యొక్క తన యొక్క రాజ్యానికి వచ్చినటువంటి విధంగా కూడా మనకు శాస్త్రం తెలియజేసినటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క అమావాస్య రోజునే ఇంద్రుడు తన యొక్క ఇంద్ర పదవిని సాధించాడు అనేటటువంటి విధానాలు కూడా మనకు శాస్త్రం తెలియజేసినటువంటి అంశాలు చాలా రకాలుగా ఉన్నాయి. అంటే దీపావళి పండగ వెనుక చారిత్రకమైనటువంటి ఆధారాలు, పురాణం ఇచ్చినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా మనకు సనాతన సాంప్రదాయ ప్రకారం ఇప్పటి వరకు మనం ఆచరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దీపావళి పండగ తెలుగులో చెప్పాలి అంటే దీనికి కాంతుల పండగ అని చెప్తారు, వెలుతుర పండగ అని చెప్తుంటారు. ఎందుకు అనంటే నరకాసురుడు వధ జరిగిన తర్వాత ఈ యొక్క ప్రపంచం అంతా కూడా చీకటిమయంగా ఉండేటటువంటిది. ఇలా ఇంత చీకటి గాఢాంధకారంలో ఉంది కాబట్టి ప్రజలందరూ ఏం చేశారు అంటే తమ ఇంట్లో ఉన్నటువంటి దీపాలు వెలిగించి తమ ఇంటి ముందర వెలిగించడం ప్రారంభం చేశారు. ఆ దీపాల కాంతులు రాజ్యమంతా వెలిగించేసరికి ఎక్కడా కూడా చీకటి కనిపించలేదు. ఎక్కడా చీకటి అనేటటువంటి ప్రదేశమే కనిపించలేదు. కాబట్టి ఈ దీపావళి నుండి వెలుతురుల పండగ ప్రారంభమవుతుంది. ఇంకో విషయం, ఇంకో పురాణ ప్రకారము ఈ కాలంలో యమధర్మరాజు యొక్క కోరలు బయటకు వస్తాయి. యమధర్మరాజు కోరలు బయటకు, కోరలు అంటే తమ యొక్క పళ్ళు అని అర్థం. ఆ కోరలు బయటకు రావడం వల్ల
భూమి మీద అనేక రకములైనటువంటి మార్పులు, వాతావరణంలో మార్పులు జరుగుతాయి, జీవాలలో మార్పులు జరుగుతాయి, అలాగే ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. ఈ మార్పులన్నిటికీ కారణమవుతుంది చలి విపరీతంగా వేసేటటువంటి కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ చలికి మన యొక్క ఎముకలు కూడా బిగుసుకునేటటువంటి చలులు ఏర్పడతాయి. కాబట్టి ఈ కాలంలో చేసేటటువంటి దీపావళి పండుగ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీపావళి నుండే మనకు ఈ ధనత్రయోదశి నుండి దీపాలు వెలిగించడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైనా కూడా మనకు కార్తీక మాసం వచ్చిందంటే దీపోత్సవం జరుపుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ పండగ మనకు అమావాస్యకు 2 రోజుల ముందుగానే ప్రారంభమయ్యేటటువంటి గొప్పనైనటువంటి పండగ మనకు దీపావళి పండగ. అంటే చెడు మీద మంచి విజయం సాధించింది కాబట్టి ఈ రోజున పండగ చేసుకున్నాం. మీరు పండగ అన్నదానికి అర్థం ఏంటంటే పురాణాలలో, శాస్త్రాలలో చెడు మీద మంచి గెలిచినటువంటి ప్రతిదీ కూడా మనము పండగ ఒక సెలబ్రేషన్లా చేసుకునేటటువంటి విధానమే పండగ అని అర్థం తప్ప కొత్తగా పండగలంటూ ఏమీ ఉండవు. మన పూర్వీకులు, దేవతలు అందరూ మనకు అందించినటువంటి గొప్పనైనటువంటి విజయాలను ఈ రోజున మనం పండగగా చేసుకుంటాం. ఎగ్జాంపుల్ విజయదశమి, చెడు మీద, రాక్షసుల మీద అమ్మవారు యుద్ధం సాధించగలి దాన్ని విజయదశమిగా జరుపుకుంటూ ఉన్నాము. ఇప్పుడు దీపావళి, ఆ యొక్క నరకాసుడు వధ జరిగింది, ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉన్నారు, ప్రజలందరికీ నరకపీడ తప్పింది. కాబట్టి ఈ రోజున చక్కగా దీపావళి పండగ చేసుకుంటాం. మీరు మనకు సంవత్సర కాలంలో వచ్చే ప్రతి పండగ కూడా దేవతలు ఎప్పుడూ కూడా ధర్మం వైపు నిలిచి ధర్మాన్ని నిలబెట్టి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశారు. కాబట్టి ఈ రోజున మనం పండగ అనేది జరుపుకుంటున్నాము. అది కూడా మీరన్నట్టుగా ఏం చక్కగా ఆనందంగా స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, అందరి మధ్య అనురాగం, ఆప్యాయతల మధ్య ఈ రోజున పండగ చేసుకుంటూ 10 మంది సంతోషంగా ఉన్నాము అంటే దానికి కారణము మనకు అందించినటువంటి వేదములు, శాస్త్రములు, పురాణములు, ఆ భగవంతుడు అని చెప్పుకోవచ్చు. గురుగారు, మరి దీపావళి పండగ 5 రోజులు అంటూ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది, కానీ చాలామంది 3 రోజులే జరుపుకుంటూ ఉంటారు. 5 రోజుల పండగ అసలు ఏ విధంగా వచ్చింది, ఏంటి గురుగారు? చాలా మంచి ప్రశ్న. చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటి అంటే కనుక, నేను దీపావళి ఒకే రోజున చేసుకుంటాను, మిగతావి నేను చేసుకోను అంటే కుదరదు. దీపావళి పండగ నీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం సంపూర్ణంగా కలగాలి అని అంటే తప్పకుండా 5 రోజులు చేసుకోవాలి. ఎందుకు 5 రోజులు చేసుకోవాలంటే ఈ 5 రోజుల పాటు లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో సంచరించేటటువంటి సమయము. అలాగే ధనత్రయోదశి, మనం దీపావళి అమావాస్య వచ్చింది కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకోకూడదు, అలాగే దేవతా పటాలను ముట్టుకోకూడదు, అలాగే దేన్ని శుభ్రపరచుకోకూడదు, అలాగే కడుక్కోకూడదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ధనత్రయోదశి రోజున ఇంటిని శుభ్రపరచుకోవాలి, ధనత్రయోదశి రోజున దేవతా పటాలన్నీ కూడా శుభ్రపరచుకోవాలి. పూజకు కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అమావాస్య చతుర్దశి పనికిరాదు కాబట్టి ధనత్రయోదశి రోజునే మనం అన్నీ కూడా సమకూర్చుకొని దీపావళి రోజున అన్నీ కూడా సిద్ధం చేసుకోవడానికి ఏర్పడినటువంటి రోజే ధనత్రయోదశి. ఒకటి, దీనికి 3 పేర్లు ఉన్నాయి, ధనత్రయోదశి, అలాగే దంతేరసు, ధన్వంతరి, జయంతి. ఈ రకంగా 3 పేర్లతో పిలుచుకునేటటువంటిది ధనత్రయోదశి. అలాగే ఈ ధనత్రయోదశి రోజున చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటి అని అంటే, ధనత్రయోదశి రోజున ఎవరైతే కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేసుకుంటారో ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి కటాక్షం కలుగుతూ ఉంటుంది. ధనత్రయోదశి రోజున ఈ రకంగా అన్నీ శుభ్రం చేసుకోవడానికి మన ఇంటిల్లిపాది, అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి దుమ్ము ధూళి అన్నిటిని శుభ్రపరచుకొని ఇంటిని అంతటిని కూడా రంగులతో అలంకరణ చేసుకొని ఇల్లంతా దీపాలు వెలిగించుకోవాలి. ఈ ధనత్రయోదశి రోజున 13 దీపాలు వెలిగించాలి. అలాగే నరక చతుర్దశి రోజున 16 దీపాలు వెలిగించాలి. అలాగే ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున 108 దీపాలు వెలిగించాలి. అలాగే బలిపాడ్యమి ఉంటుంది, అమావాస్య తెల్లవారి బలిపాడ్యమి, ఆ రోజున 2 దీపాలు వెలిగించాలి. బలిపాడ్యమి తెల్లారి భగినీ హస్త భోజనము అని పేరు. ఈ భగినీ హస్త భోజనము ఎవరైతే వినియోగించుకుంటారో యమధర్మరాజు నుండి, నరకం నుండి విధించబడేటటువంటి శిక్షలన్నీ కూడా తప్పించబడతాయి అనేటటువంటిది శాస్త్రం సమ్మతమైనటువంటి విషయం. ఇక్కడ 5 రోజుల పండగ అంటే మీకు ధనత్రయోదశి రోజున మీ ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు, పూజకు కావాల్సినటువంటి వస్తువులు అన్నీ కూడా తెచ్చుకునేటటువంటి పండగ ధనత్రయోదశి. 2వ రోజు నరక చతుర్దశి, ఇంటిని శుభ్రం చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు, మరి ఒంటిని కూడా శుభ్రం చేసుకోవాలి కదా. ఆ ఒంటిని శుభ్రం చేసుకునేటటువంటిది ఏమిటి? నరక చతుర్దశి.
అలాగే ఈ 2 పూజకు కావాల్సిన వస్తువులు అయిపోయాయి, ఒంటిని శుభ్రం చేసేసుకున్నారు. మరి రెండవది ఏంటి, అన్నీ శుభ్రమైపోయాయి. తర్వాత భగవంతుడి యొక్క ఆరాధన. ఆ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడము. మనం ఆ రోజున దీపావళి రోజున 5 దేవతలను పూజించాలి. ఒకటి లక్ష్మీదేవి, గణపతి, అలాగే కుబేరుడు, అలాగే ఇంద్రుడు, అలాగే శ్రీమన్నారాయణుడు. ఈ 5 దేవతలను కూడా పూజిస్తే మనకు సంపూర్ణమైనటువంటి దీపావళి పండుగ చేసుకున్నట్టమ్మా. గురుగారు ఆ రోజు కూడా బొమ్మల కొలువును పెడుతూ ఉంటారు కదా గురుగారు? అవునమ్మా. అయితే బొమ్మల కొలువులు పెట్టడం అనేటటువంటిది వాళ్ళ ఆచారాన్ని బట్టి, వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి కొంతమంది బొమ్మల కొలువులు పెట్టుకుంటూ ఉంటారు. ఇది అందరూ పెట్టుకుంటారు అనేటటువంటి రూల్స్ ఏం లేదు. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వంశపారంపర్యంగా జరుగుతున్నటువంటి విషయాలను బట్టి వాళ్ళు ఈ యొక్క బొమ్మల కొలువును పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఖచ్చితము అనేటటువంటి ప్రామాణికమైతే ఏమీ లేదమ్మా. అది వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి పెట్టుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. గురుగారు ఇంకో రకంగా చూసుకుంటే మరి దివాళీ రోజు అందరం కూడా క్రాకర్స్ అనేవి పేలుస్తూ ఉంటాం. మరి దానికి గల కారణం ఏంటంటారు? అసలు క్రాకర్స్ అనేవి మనం పేల్చుకుంటాం తప్ప అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే పెద్ద శబ్దాలు చేసేటటువంటి వారు. శబ్దములు అన్నదానికి అర్థం ఏంటి అంటే అప్పట్లో డప్పులు, ఆ తర్వాత విపరీత బాణసంచాలు కాల్చేటటువంటి ఆచారాలు ఉండేటటువంటి. ఇప్పుడంటే మనము అప్పటి కాలము ఇప్పటి కాలం చాలా తేడా ఉంటుంది కదమ్మా. ఈ కాలం నాటికి ఏంటంటే ఇప్పుడు ఈ టపాసులు పేల్చడము, ఈ బాంబులు కాల్చడము, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయం తప్ప ఇక్కడ దీనికి చోటు లేదు. అది మన ఆనందం కోసము, మన ఎంజాయ్మెంట్ కోసమే చేసుకుంటున్నాము తప్ప అక్కడ ఇంకోటి మన ఉద్దేశం అంటూ ఏం లేదు. ఆ రోజున దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ ప్రాధాన్యత. ఆ రోజున ఇంకోటి ఏంటంటే ఆకాశ మార్గంలో లక్ష్మీ దేవతలందరూ సంచరిస్తారు కాబట్టి ఆ శబ్దము చేత వాళ్ళు మన దగ్గరికి వస్తారు అనేటటువంటి ఉద్దేశంతో శబ్దములు చేయడమే తప్ప ఈ క్రాకర్స్ ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి ఆచారం. ఇక దానివల్ల పొల్యూషన్ కానీ మన హిందువుల పండుగలు కదమ్మా, దాన్ని ఎవరు ఏం చేయలేము. పెట్టడం మంచిదే, కాకపోతే ఆచితూచి పెట్టుకోవడం, ఇంకోటి జాగ్రత్తగా ఉండడము, ఇవన్నీ కూడా చూసుకుంటూ మనము దీపావళిని ఈ యొక్క ఆనందంగా జరుపుకోవాలి తప్ప ఆ వివాదాల మధ్య జరుపుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే దీపాలు ఉంటాయి, దానికి కూడా తగు జాగ్రత్తలు తీసుకొని చాలామంది జాగ్రత్తగా దీపావళి పండుగ జరుపుకుంటే యోగక్షేమాలు కలుగుతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ దీపావళి పండుగ జరుపుకుంటామమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.